మరి కాసేపట్లో కేసీఆర్ సిట్ విచారణ ప్రారంభం కానుంది. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి సిట్ బృందం చేరుకుంది. కేసీఆర్ను ఒక్కరిని విచారణకు అనుమతించే అవకాశం ఉంది. పార్టీ నేతలు, ఇతర సిబ్బందికి అనుమతి నిరాకరించారు. కేసీఆర్ విచారణను సిట్ అధికారులు వీడియో రికార్డింగ్ చేయనున్నారు. ఇక ఈ నేపథ్యంలో కేసీఆర్ నివాసం పరిసరాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కార్యకర్తలు భారీగా రానున్న నేపథ్యంలో ఆంక్షలు విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పోలీసులు హై అలర్ట్ కొనసాగుతోంది. నందినగర్లో కేసీఆర్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కేసీఆర్ సిట్ విచారణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలో బీఆర్ఎస్ సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. నల్గొండలోని బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డు బైఠాయించి నిరసన తెలిపారు. ఆదిలాబాద్ లో నిరసనలు భగ్గుమన్నాయి. జోగురామన్న ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. సీఎం దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. దీంతో మాజీ మంత్రి జోగురామన్నను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో పలు చోట్ల బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పోలీసులు హై అలర్ట్ కొనసాగుతోంది. నందినగర్ కేసీఆర్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కేసీఆర్ సిట్ విచారణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలో బీఆర్ఎస్ సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. నల్గొండలో బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డు బైఠాయించి నిరసన తెలిపారు. ఆదిలాబాద్ లో నిరసనలు భగ్గుమన్నాయి. జోగురామన్న ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. దీంతో మాజీ మంత్రి జోగురామన్నను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో పలు చోట్ల బీఆర్ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పోలీసులు హై అలర్ట్ కొనసాగుతోంది. నందినగర్ కేసీఆర్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కేసీఆర్ సిట్ విచారణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ నల్గొండ ద్వారా అందిస్తారు. ఆదిలాబాద్ నుంచి అందిస్తారు. నరేష్, చెప్పండి, అక్కడ తాజా అప్డేట్ ఏంటి? తెలంగాణలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సెట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్లపైకి వచ్చారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు నిరసనలు వెలువడుతున్నాయి. అయితే ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇటు కేసీఆర్ కు సెట్ నోటీసులు ఇవ్వడం కేవలం రాజకీయ కక్ష సాధింపేనని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతూ ఇటు నిరసనకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో గోరజ్ పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు భారీ రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. అక్కడే అయితే రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. దీనివల్ల వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి ఈ క్రమంలోనే ఆందోళనకారులు పోలీసులు అడ్డుకున్నారు. జోగు రామన్న ఆధ్వర్యంలో ఇటు రాస్తారోకో చేపట్టినటువంటి బీఆర్ఎస్ శ్రేణులను జోగు రామన్నతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి ఇటు మావల రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే జోగు రామన్న అరెస్టులో కార్యకర్తలు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ వైపు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే దీనికి బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కేసీఆర్ పై కుట్రలు ఆపాలంటూ డిమాండ్ చేస్తూ ఇటు ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్తో పాటు నిర్మల్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లా కేంద్రంలో కూడా ఇటు నిరసనలు వెలువెత్తున్నాయని చెప్పొచ్చు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ఇటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేసి భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని ఐబీ చౌరస్తా నుండి మార్కెట్ ఏరియా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ రాజకీయ కక్షలతోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతున్నట్టు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయి, దీన్ని కప్పిపుచ్చుకునే ప్రతిపక్ష నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వసనీయత కోల్పోయిందని, హామీల పేరుతో ప్రభుత్వం కేవలం కాలం వెల్లదీస్తుందని తప్ప హామీలు నెరవేర్చడం లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే బీఆర్ఎస్ నేతలపై ఫోన్లు ట్యాపింగ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతుందని చెప్పేసి ఆరోపించారు. తమ ఫోన్లు ట్యాపింగ్ చేయకుండా మేము ఏదైనా కార్యక్రమాలు చేస్తాం, ముందుగానే పోలీసులకు ఎలా సమాచారం అందుతుందంటూ ప్రశ్నించారు. 6 గ్యారంటీలు 420 హామీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. కమిషన్లు, సిట్టు ఫోన్ ట్యాపింగ్ల కేసుల పేరుతో బీఆర్ఎస్ నేతలను వేధిస్తున్నారని చెప్పేసి ఆరోపించారు. అయితే మంత్రులు, ఉప ముఖ్యమంత్రులపై ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా చర్యలు తీసుకోకుండా బొగ్గు బ్లాక్ల పేరిట, టెండర్ల పేరిట బొగ్గు కుంభకోణాలు చేస్తూ సోలార్ ప్రాజెక్టులో కాంగ్రెస్ నాయకులు అవినీతికి చేసింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. అయితే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి హెచ్చరించారు. 2 ఏళ్లుగా ఫోన్ ట్యాపింగ్ సిట్టు విచారణ పేరుతోటి డైరీ సీరియల్ లాగా ఇటు విచారణ సాగిస్తున్నారని చెప్పేసి ఎద్దేవా చేశారు. మొత్తంగా చూస్తే అయితే రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మాజీ మంత్రులు హరీష్ రావుతో పాటు కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్ రావుతో పాటు చివరగా ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఇప్పుడు విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటున్నట్టు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ హెచ్చరించారు. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేష్.